ఫ్రెండ్స్ ఏంటి అని చూస్తున్నారా, ఇది ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ అన్నమాట. సో ఈ మిషన్ తో మనం బిజినెస్ ఎలా చేయాలి, ఈ మిషన్ యూజ్ చేసి మనం ఎలా సంపాదించాలి అని అంటే 2 డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. మనం ఈ మిషన్ యూజ్ చేసి సంపాదించడానికి కేవలం 700 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఈ మిషన్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది. సో ఈ రోజుల్లో మనకి పార్టీ డెకరేషన్స్ అనేవి ఎంత బాగా ట్రెండింగ్ అయినాయో మనం అందరూ చూస్తూనే ఉన్నాం. వాటికి ఎంత డిమాండ్ అయితే చాలా బాగా పెరిగిపోయింది. నేను జస్ట్ మొన్న ఒక ఫంక్షన్ క్యాజువల్ గా అటెండ్ అయితేనే బెలూన్ డెకరేషన్ కి 20,000 తీసుకున్నారంట. ఒక చోట అయితే 15,000 తీసుకున్నారంట. జస్ట్ బెలూన్స్ డెకరేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినందుకు మొత్తం ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకుని డెకరేషన్ చేసి వాళ్ళకి అప్ చెప్పినందుకు 15,000 నుంచి 20,000, 10,000 ఇలా ఏరియాని బట్టి అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతి బెలూన్ అనేది వాళ్ళు బై మాన్యువల్ గా వదలేరు ప్రతి బెలూన్. సో వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళు దీన్ని అయితే బాగా యూజ్ చేస్తారు. ఈ మెషిన్ యూజ్ చేసి జస్ట్ 700కే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకి ఇది అవైలబుల్ గా ఉంది. ఈ మెషిన్ యూజ్ చేసి కొన్ని వందల బెలూన్లైనా ఈజీగా మనం బ్లో చేయొచ్చు. అండ్ అలాగే పెద్ద పెద్ద పార్టీ డెకరేషన్స్ కూడా ఒక్క మిషన్ అయితే ఈజీగా సరిపోతుంది. మనం చేసేది ఏం లేదు, జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీతోనే ఇది వర్క్ అవుతుంది. మనకి కరెంట్ బిల్లు కూడా ఏమవుదు. జస్ట్ ఈ మిషన్ ఆపరేట్ చేసి మనం బెలూన్ డెకరేట్ చేసి వచ్చేసినందుకు 20,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్లేస్ని బట్టి, ఏరియాని బట్టి, ఫంక్షన్ గ్రాండ్ లుక్ని బట్టి మనకి ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇది వన్ వే ఆఫ్ బిజినెస్. బెలూన్ డెకరేషన్స్ ఒప్పుకుని ఈ ఒక్క మిషన్ యూజ్ చేసి బెలూన్స్ అంటే ఒక 200-300 రూపాయలు పెట్టుబడి బెలూన్స్ అవుతుంది. అలా ఒక డెకరేషన్ కి 1,000-1,500 మించి ఖర్చు అవ్వదు. 1,000 రూపాయలు కూడా ఎక్కువే. అలాంటిది 20,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక బిజినెస్ చేయొచ్చు. అలాగే కొన్ని చోట్ల నేను చూసింది ఏంటంటే, ఒక విధంగా మనకి ఈ మిషన్ అనేది ఒక పర్చేజ్ చేసి 700 రూపాయలు పెట్టుబడితో షాప్ లో పెట్టుకుంటున్నారు. షాప్ లో పెట్టుకుని ఎవరైనా ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ, ఎవరైనా బెలూన్ డెకరేటర్స్, పార్టీ డెకరేషన్స్ చేసేవాళ్ళు, ఈవెంట్స్ మేనేజ్ చేసేవాళ్ళు, ఒప్పుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా, డిఫరెంట్ పర్సన్స్. అప్పటికప్పుడు వెళ్ళి బెలూన్స్ డెకరేట్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదు నా ఇంట్లో నేనే డెకరేట్ చేసుకుంటాను వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక షాప్ ఉంటే వాళ్ళు దీనికి 700 రూపాయలు పెట్టి ఒక మిషన్ తీసుకుని పర్చేజ్ చేసి అద్దెకి ఇస్తున్నారు అనమాట. సో రెంట్కి ఇస్తున్నారు ఈ మిషన్ అనేది. రెంట్కి ఇచ్చి రోజుకి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొన్న ఒక చోట చూస్తే నేను రోజుకి 500 రూపాయలు అంటే ఒక్క రోజు మనకి రెంట్ ఇస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఈజీగా మనకి రిటర్న్ బ్యాక్ అయిపోతుంది. సో ఈ మిషన్ అనేది డైలీ రెంట్కి ఇచ్చి ఒక 500 అయితే ఎర్న్ చేస్తున్నారు డైలీ. సో ఈ విధంగా మనం ఈ మిషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాగా ఒక పెట్టుబడి కింద ఉంచుకుని అడిషనల్ పార్ట్ టైం గా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈవెంట్ మేనేజర్స్ కానీ, డెకరేటర్స్ కానీ ఇలా ఎవరైనా ఉన్నా వాళ్ళకి మిషన్స్ నీడ్ అయితే మన దగ్గరికి వచ్చి రెంట్కి అయితే తీసుకెళ్తారు. సో ఈ విధంగా రెంటల్ బిజినెస్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా 2 డిఫరెంట్ వేస్ తో మనం ఈ మిషన్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ 700 రూపాయలు పెట్టుబడితో మనకి కొన్ని లక్షలు అయితే సంపాదించవచ్చు నెలకి 2-3 ఈవెంట్లు చేసి.